స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము అందరము కాడ. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ కొందనాలయ్యా. ఈ ఉదయకాల సమయము నాయన, ఈ మొదట ఆదివారం ఆరాధనలో మేమందరము కూడి నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా వారి హృదయాల్లో దేని కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు, ఈ తరుణంలో వారి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. ఏ బిడ్డలో ఏ అవసరాల కొరకు వచ్చారో, ఏ ఇబ్బందుల కొరకు వచ్చారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు మీ ఆదరణ కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, స్తుతి 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 స్తుతి. అందరూ ప్రార్థన చేసుకోండి. మంచి తరుణములో దేవుడు సన్నిధానంలో మీరు ఉన్నారు గనక, ఈ పరిశుద్ధమైన దేవుడు ఆలయములో దేవుడు కృప కలిగి మనమందరం కాడ, ప్రభువా నీ కృపశాత నేను బలపరచబడుతూ ఉన్నానయ్యా, నీ కృపశాత నేను ఆరోగ్యంగా ఉన్నానయ్యా. దేవుడికి ఒక కృతజ్ఞత అయ్యా. నీ కృపచేత నేను ఒక వ్యాపారం చేసుకుంటున్నానయ్యా, నీ కృపచేత ఒక పని చేసుకుంటున్నాను ప్రభు అని చెప్పి ప్రతి ఒక్క బిడ్డ కాడ ఒక కృతజ్ఞతగా దేవుణ్ణి ఆ సన్నిధానంలో దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన అనంతరం మనం ఆరాధన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి వ్యక్తిగతంగా. మన మనసులో చేతే ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనుషులు పట్టించుకోపోరు, మనుషులు మనల్ని చూసి నవ్వుతారు. యేసయ్యకి చెబితే తప్పు కాదు. యేసయ్య మన ప్రతి అవసర తీర్చే దేవుడు ఆయన. ఏ స్థితిలో అది ఏ మాట అయినా మనుషులు మనం చెబుతుంటే మన నుంచి దూరం అవ్వచ్చు. మనుషుల ప్రేమ కొంతవరకే, కానీ యేసయ్య ప్రేమ కడవరకు. ప్రతి బిడ్డ ప్రార్థన చేసుకోండి. పోయిన ఆదివారము పాస్టమ్ గారు బాబు హాస్పిటల్లో ఉన్నారు. ఈ సండే దేవుడు చక్కటి కృపనిచ్చి తన మందిరములో మేమందరం ఆరాధన చేస్తున్నాం. అలాగే మీ కుటుంబాల్లో కాడ దేవుడు చేసిన మేలు కొరకు, మీ కుటుంబాల్లో కూడా దేవుడు చేసిన అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు మీరందరూ ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఈ సమయంలో అయ్యా నీ సన్నిధానములో మేము ఉండగా ప్రతి ఒక్క బిడ్డ నోరు తెరిచి నోరారా ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి. దేవుడిని అడగండి. మీకు ఏది అవసరం అడగండి. మరలా వారం చెప్పండి, పోయిన వారం నేను అడిగాను నాకు దేవుడు ఇవ్వలేదన్నని చెప్పి. నిజంగా మీరు ఆయన అడగండి. యథార్థత మనసు కలిగి మీరు ఆయన అడగండి. దేవా నాకు డ్యూటీ లేదు, డ్యూటీ సహాయం చేయండి అయ్యా. దేవా నాకు ఫలానా విషయములో, నీ ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడి సన్నిధిలో నోరు తెరపోతే దీవెన మనకు రాదు. దేవుడి మందిరంలో నోరు తెరిచి ఆయన అడగపోతే ఆయన ఆశీర్వాదం మనం పొందుకోలేము. ఆనాడు కుంటివాడు తోవ పక్కన కూర్చుని గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు ఆ బాటంట వెళ్తున్నాడని తెలుసుకుని, అతనికి కళ్ళు లేకపోయినా సరే అరుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని చెప్పి, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని ఆయన అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తున్నాడు. పక్కన వాళ్ళు అంటున్నారు, రే నోరుమై అని అంటున్నారు. అయినా సరే దావీదు కుమారుడా అని చెప్పి ఆయన పెద్దగా అరుస్తాం ప్రారంభించాడు. యేసు మాటలు చూసి నిలబడ్డాడు. ఈరోజు నీ ప్రార్థన చూసి ఆయన నిలబడాలి. నువ్వు దేవుడు ఆలయంలోకి వచ్చినప్పుడు నోరు తెరిచి దేవుడికి చెప్పాలి, దేవా నేను నీ మందిరములో ఉన్నానయ్యా, నా అవసరత ఇది, నా అక్కరిది, మీరు తీర్చండి అని చెప్పి ఆనాడు గుడ్డివాడు అడిగినట్టుగా ఆ గుడ్డివాడు కేక దేవుడిని ఆగాడు. ఈరోజు నీ ప్రార్థనని దేవుడు నీ పక్షాన్ని నిలబడి కార్యం చేయబోతా ఉన్నాడు. నీ యథార్థను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ నీతిని బట్టి నీ కుటుంబాన్ని దీవించాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఆయన నీతిని బట్టి, ఆయన యథార్థను బట్టి ప్రతి ఒక్క బిడ్డ నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుడు చేసిన మేలేది నీకు. ఆ గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, యేసు నన్ను దాటిపోవద్దు ప్రభు అని ప్రార్థన అడుగుతా ఉన్నాడు, కేకలేస్తున్నాడు.
ఎంత కేకలేస్తున్నాడు అని అంటే తన హృదయం బద్దలయ్యేంతగా కేకలేస్తా ఉన్నాడు. మనుషులు ఎవరు ఏమనుకుంటారని కాడ భయపడలా. యేసయ్య మాటిని ఆగాడు. ఈరోజు నీ ప్రార్థన నీ పక్కన నిలబడి ఉన్నాడు ఆయన. నువ్వు నిజంగా నోరు తెరిచి ప్రార్థన చేస్తే, నిజంగా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే, పలికి మాల ముచ్చట్లో రాత్రి పగులు మాట్లాడుతుంటావు. కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు బెల్లం కొట్టిన రాయిలాగెందుకు? మన జీవితాల్లో నోరు తెరిచి హృదయపూర్వకమైన ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు దీవెనకరంగాను, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగాను, మీ కుటుంబాల మేలుకరంగా నా దేవుడు చేయబోతామన్నాడు. ఈ మార్చి మొదటి నెల మొదటి ఆదివారం మొదట తారీఖు ఈ రోజు నుంచి నీ దేవుడు కుటుంబాన్ని దీవెనకరంగా మార్చబోతామన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతామన్నాడు. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేయండి. అవోరమౌనంగా ఉండద్దు. మీరు దేవుడు మందిరంలోనే ఉంది. ఆ కుంటివాడు కళ్ళు లేవా తనకి అరుస్తావన్నాడు. మనుషులు అంటున్నారు, రే నోరుమయ్యా అని. వాళ్ళ మాట పట్టించుకోలా. నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోమాక నోరారా ప్రార్థన చేయి. గొంతు పోయేటట్టుగా నువ్వు ఆయన అరువు. దేవా దేవా, నా కుటుంబము, నా బిడ్డల విషయము నా నుదులు పెట్టేవారు ఆయన. నేను ఒంటరి వాడిని అయిపోయాను ప్రభువా. అయ్యా, నాకు ఆదరణ లేని స్థితిలో నేనున్నాను ప్రభువా. నీ ఆదరణ కలగజేయండి అయ్యా. నీ ఆరోగ్యం కలగజేయండి అయ్యా. నువ్వు మమ్మల్ని మర్చిపోతే ఏమవుతావో తండ్రి. దారం ఉన్నంత వరకే గాలిపట్టం ఆకాశంలో అనేకులు కనిపించింది నాయన. నీ ఆదరణ ఉన్నంత వరకు అనేకులు ఎదుటమే విలువగా తిరుగుతాము. నీ కృపలేని ఎడల ఎండిపోయిన ఎంగిలేస్త్రా కంటే ఘోరంగా మా జీవితాలు మారుతూ ఉంటాయి అయ్యా. నీ కృప, నీ ఆదరణ మేము కలిగి ఉండాలయ్యా. నీ ఆదరణ మాకు కలిగి ఉండాలయ్యా. ఆనాడు గుడ్డివాడికి ఆకేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు, నువ్వు ఈ దోమటి వెళ్తున్నావని ఈయనే కేకేస్తావన్నాడు. ఆ గుడ్డివాడు మాట నీ దేవుడు ఆగాడు అక్కడ. నువ్వు నిజంగా ప్రార్థన చేయి. ఆళ్ళ మీద ఏళ్ళ మీద మాటలు కాదు, ఎవడో గురించి కాదు, ఎవరినో చూసుకుని వారం లేని మాటలు నీకు కాదు. కానీ నీ హృదయపూర్వకంగా యథార్థత కలిగే ప్రార్థన చెయ్యి. ఆయన ఆలయంలో నువ్వు ఉండవు. ఆయన పరిశుద్ధమైన ఆలయంలో నువ్వు ఉండవు. ఆయన పరిశుద్ధమైన ఆలయంలో ఉండవు. ఆయన ఆలయంలో నువ్వు ఉన్నప్పుడు యథార్థత కలిగి ప్రార్థన చేయి. మంచి మనసు కలిగి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వినాలి. ఆనాడు హిజ్కియా ప్రార్థన చేశాడు, అయ్యా నా ప్రవర్తనలో ఏ పొరపాటు ఉందని నువ్వు నన్ను తీసుకుంటున్నావు. ఏం యథార్థత లేదయ్యా నా ప్రవర్తనలు అంటే యేసు ప్రభువే మౌనంగా అయిపోయాడు. ఎందుకంటే తనంత యథార్థంగా ఉన్నాడు. ఈరోజు యేసయ్యను ప్రశ్నించగలిగే స్థితిలో నువ్వు ఉండవా? యేసయ్యను ప్రశ్నించే స్థితిలో నీవు ఉండవా? అయితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఆయన ప్రశ్నించలేకపోతే నువ్వు ఎన్నడూ కాడ దేవుని పొందుకోలేవు. నీ హృదయపూర్వకమైన ప్రార్థన లేకపోతే నువ్వు ఎన్నడూ ఆశీర్వదించబడలేవు. నీ బతుకు తెరవులంతా అదే శాపము, అదే పాపం, అదే కరువు, అదే దరిద్రత అనుభవిస్తూనే ఉంటావు. ఇక మీదట నైనా తల సనాసి మాటలు, పనికిరాని ఆ ఆలోచనలు, పనికిరాని ముచ్చట్లు కట్టిపెట్టి దేవుడికి ఇష్టమైన బ్రతుకు బతుకుతాం ప్రారంభించండి. ఆ కుంటివాడి కళ్ళు లేవాడికి దేవుడికి ఇష్టమైన బతుకు ప్రారంభించాడు. ఏం కావాలని అడిగాడు. యేసు ప్రభువే చెబుతున్నాడు, నా వద్దకు వాడిని తీసుకురండి అని. నీ ప్రార్థన ఆలకించబడొద్దా? నీ ప్రార్థన దేవుడు వినొద్దా? నీ ప్రార్థన వినాలి. బిడ్డలారా, మీ ప్రార్థన ఆయన వినాలి. ఆయన మీ ప్రార్థన విన్నప్పుడు మీ ప్రతి అవసరం తీర్చబడింది. కరువు తీర్చబడింది, ఆర్థిక తీర్చబడింది. ఉద్యోగం లేక దరిద్రత అనుభవిస్తున్నావేమో, ఉద్యోగంలో నెమ్మది లేదేమో. నెమ్మదిని నా దేవుడు నీకు ఇస్తాడు. నోరు తెరువు. దేవుడి సన్నిధిలో నువ్వు ఉండావు. ఏదన్నా ఎగ్జిబిషన్లో, సర్కస్లో ఏదన్నా ఒక ఇసితనం చూస్తే అల్లాడుతూ నవ్వుతుంటావు, ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటావు. పరిశుద్ధమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధమైన ఆలయంలో మనం అందరం ఉన్నాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నాకెవరూ లేరని చెప్పి
నాకెవ్వరో లేరని చెప్పి ఒక వ్యక్తి పాట పాడతామన్నాడు. ఎవరు నాకు లేరయ్యా, ఎవ్వరు నాకు లేరని చెప్పి పాట పాడుతున్నాడు. ఎందుకు ఆయనకి లేరు? ఎందుకు దూరం అయ్యాడు? ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, నువ్వు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా అనాథగానే మిగిలాను, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో విడిచిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో విడిచిపోతారు. అనాథనై అంధుడనై ఒంటరిగా నేనున్నాను, అనాథనై అంధుడనై ఒంటరిగా నేనున్నాను. నువ్వు రావా యేసయ్యా, 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 నువ్వు రావా యేసయ్యా. యా అందరినీ ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా అనాథగానే మిగిలాను, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో విడిచిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో విడిచిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను, దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా అనాథగా అనాథగానే మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. నేనున్నానని అందరూ అంటారు. గట్టిగా చేతులు చప్పట్లు కొడదాం. లో బాధల్లో తొలగిపోతారు. పాడతాం. నేనున్నానని కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు.
అంధుడునై అనాథనై దీనుడుగా నేనున్నాను. అంధుడునై అనాథనై దీనుడుగా నేనున్నాను. నువ్వు రాబా సయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావాలా సయ్యా, నువ్వు యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు ఇక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా అనాథగానే మిగిలాను. రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, గ్లోరీ, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు ఇక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా అనాథగానే మిగిలాను. నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. అంధుడునై అనాథనై ఒంటరిగా నే మిగిలాను. అంధుడనై అనాథనై ఒంటరిగా మిగిలాను. నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. అందరూ లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా అనాథగానే మిగిలాను. నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా, నువ్వు రాబాయేసయ్యా. అందరికాడ ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకోండి. దేవా, నిజంగా కష్టాల్లో ఎంతోమంది తొలగిపోతారయ్యా, ఎంతోమంది బాధల్లో విడిచిపెట్టి వెళ్ళిపోతారు ప్రభువా. కడ వరకు నువ్వు తప్ప ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ఆదరించేవారు లేరయ్యా. స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఆత్మలు కానీ, ఆత్మీయులు కానీ అనేకులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారయ్యా. కడ వరకు మమ్మల్ని కాసి కాపాడి నిలబెట్టే దేవుడు నీవని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను ఎన్నో శ్రమల్లో నుంచి నన్ను కాపాడిన దేవుడివి, ఎన్నో అవమానాల నుంచి నన్ను నిలబెట్టిన దేవుడు అయ్యా. నేను బతుకుతున్న ఈ బ్రతుకు నువ్విచ్చిందని చెప్పి కృతజ్ఞతగా ప్రార్థన చేసుకో బిడ్డ. దేవుడు మందిరంలో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసుకోండి. దేవుడి సన్నిధానం ఇది. ఎందుకంటే మనం ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళలేదు, లేదా ఒక పబ్బుకి మనం బాలేదు, లేదో ఆటకున్న స్థలం కాదు ఇది. పరిశుద్ధమైన ఆలయము. పరిశుద్ధమైన ఆలయములో నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన దేవుడు ఆలయములో నువ్వు పరిశుద్ధంగా ప్రార్థన చేసుకోవాలి. పవిత్రత కలిగి ప్రార్థన చేయాలి. యథార్థ హృదయం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు మండుతున్న ప్రకాశమల్లే ఆయన ఆత్మని మీద కుమ్మరించబడాలి. నీ శరీరం అంతా బలంగా ఉండాలి, నీ శరీరం అంతా బలపరచబడాలి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నీ బిడ్డల యేసులో ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. నువ్వు బహుగా ఎరిగిన దేవుడు అయ్యా. వారి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి అయ్యా. వారి ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారి శ్రమల నుంచి,
వారి ఎరుకుల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, అయ్యా వారి నిందలో దీవెనకరంగాను, అవమానాలు ఆశీర్వాదకరంగాను, వారి కన్నీరు సంతోషంగా మార్చే దేవుడు నీవు అయ్యా. సంతోషంగా మార్చే దేవుడు. ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి నీ వాక్కుల చేత నింపి నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెందుకోమని కూడి ఉన్న బిడ్డలు యావత్తు మీకు అప్పచెబుతూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరు కొందనాలు. దయచేసి కూర్చోండి. దయచేసి మరి సేర్స్ అందరు కొందనాలు. దయచేసి కూర్చోండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దయచేసి అందరి కాడ కూర్చోండి. ప్రైజ్ లార్డ్. కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. కొంచెం ఖాళీ ఉంది కానీ కొద్దిగా ముందుకు జరగండి వచ్చేవాళ్ళ కాడ. దేవుడు నామానికి మహిమ. కింద కూర్చోలేని బిడ్డలు ఉంటే సేర్స్ ఉండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యము చదివే ముందు ఒక సాక్ష్యం నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ అయినది, కానీ బాధ ఉండిద్ది. దాన్ని బట్టి ముఖ్యంగా నేనైతే చాలా బాధపడ్డా. ఈ విషయంలో నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నన్ను ఆ సిస్టర్ గారు వచ్చి, మీరు బాధపడమాకండి బ్రదర్ అంతగా, ఎందుకంటే ఒక భావవిద్రోహానికి గురవుతూ ఉంటాం మనుషులు గనక. ఆత్మీయులు, మనకు తెలిసిన వారు ఎవరన్నా చనిపోతే తట్టుకోలేం. శుక్రవారం రోజు దైవజనుడు గురువారము అన్నీ కాడ ఇస్త్రాకులు కానీ, సరుకులు కానీ, సామాగ్రి అన్నీ తెచ్చుకుని, ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, మరి బిడ్డలిద్దరిని ఎగ్జామ్కి తీసుకెళ్ళి వాళ్ళు వదిలిపెట్టి వచ్చి, మరి భార్య తన్నాడంట, అమ్మ నాకు కొద్దిగా గుండె నొప్పిగా ఉండట్టుంది అని అంటే, ఆ భార్య నీళ్ళు ఇచ్చిందంట. కొంచెం ఒక్కటి తాగి ఆ నొప్పి తట్టుకోలేక అంత బాధపడతా ఉన్నాడంట. ఆ భార్య ఏ రోజు బయటికి వెళ్ళి ఒక చాయ్ పత్త తెచ్చింది కాదు, ఏ రోజు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్న స్త్రీ కదా. ప్రతిదీ పాపము ఒక కన్న బిడ్డను చూసినట్టు భార్యను చూసుకునే దైవజనుడు, మంచి ఆత్మీయులు. నేను చాలా బాధపడ్డా. అన్న మన మధ్య లేడు, మన మందిరానికి పిలవంగానే వచ్చాడు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇదే మందిరంలో వాక్యం చెప్పాలన్నా మీరని అంటే ఏమి వెనక ముందు ఆలోచించేలా 6 గంటలకు వచ్చి 8ంటికి వస్తే సంఘస్థులు 8:30కి ఓపికగా 10:30, 10 దాకా వచ్చి పాపం ఆ మీటింగ్ అంతా మరి చక్కగా చూసుకుని, అన్న మరి ఆ రోజు నేను కానుక పెట్టకపోతే నవ్వుతా, వద్దు బ్రదరు నువ్వే బాగోలేదయ్యా రాజు, అటు పెట్టుకో పరిచర్య కాడుకు అని చెప్పి దైవజనుడు, మంచి ఆత్మీయుడు. పోయిన శుక్రవారం రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేమేమీ తినుకోకుండా అన్న డెడ్ బాడీ పెట్టుకుని, వాళ్ళ బంధువులంతా కాడ అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ ఆ దేశాల్లో ఉండి వాళ్ళు వస్తాం లేట్ అయింది. భూస్థాపన కార్యక్రమం చేసి తిరిగి నేను ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం 6, 6:30 అయింది. మంచి దైవజనుడు, మీకు కొంతమందికి తెలుసు, ఆ పాటల బుక్ ఇచ్చి పంపు. మీకు కొంతమందికి తెలుసు, మన సంఘస్థులకి అందరికి తెలియదు. కానీ మరి మంచి సావుకుని కోల్పోయాము. మార్చి నెలలో దైవజనుడు లేడు పాపము. మరి ఈ అన్న మరి చాలా మంచివాడు, మంచి దైవజనుడు. ఎంత ప్రేమగలవాడంటే, నిజానికి ఒక మనిషిని బలపరచాలంటే అన్న వాక్యం చెప్పడు, కానీ తన నోటి మాటను బట్టి మనిషి బలపడతాడు. భార్య, 2 పిల్లలు, బాబు పాప అల్లాడుతున్నారు దిక్కులేని పక్షుల్లాగా. సంఘ బిడ్డలందరూ గుండెలు బాదుకుంటున్నారు. నేను కాడ చాలాసేపు ఏడిచా. ఎందుకనంటే అన్న నాకు చాలా ప్రేమగా, అంతకుముందు నేను సోమవారం రోజు పోయి హాస్పిటల్ నుంచి వచ్చి అన్నతో మాట్లాడి, అన్న మనం పలానా చాట మీటింగ్ పెట్టాలంటే, రాజు నువ్వు వాక్యం చెప్పాలయ్యా, నేను ఖర్చు పెడతా, ఎంత ఖర్చు అయినా అక్కడ అని అన్నాడు. సరేనన్నాను. మేము మాట్లాడుకున్న తర్వాత సడన్గా జరిగింది. సడన్గా జరిగేటప్పటికి చాలా నేను
భావోద్రేకానికి గురయ్యి నా గొంతు ఎంత ఉందో నాకు తెలియదు కానీ నా స్వరం విన్న అక్కడ ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు. నేను చచ్చిపోతాను అనుకున్నారంట. అంటే అంతగా కంట్రోల్ కాల. ఒక 40 నిమిషాలు, ఒక అరగంట సేపు పాస్టమ్ గారు వచ్చి, బ్రదరు ఏం బ్రదరు మీరేమవుతారు అసలు, ఏంటి ఆగండి, ఎందుకు మీరు, ఆయన పోయినడేడు తీరిపోయాడు, అసలు మీరు ఇంత ఎందుకు బాధపడుతున్నారు, మీరు ఊరుకోండి. పాస్టమ్ గారు ఎట్ట ఉండిద్ది ఇంటికాడ పిల్లలు, నాకు ఆమె సమాధానం చెప్పి. అంటే ఒకసారి మీరు గమనించండి, నేను ఎంత ఆయన ప్రేమించి ఉంటాను కదా. ఒక మనిషిగా తను లేకపోతే నేనే ఇంత బాధపడుతున్నానంటే, కుటుంబము కానీ ఆయన ప్రేమించి ఆత్మీయులు కానీ బాధ ఉండిద్దా లేదా చెప్పండి, ఉండిద్దా లేదమ్మా? నేను చాలా బాధపడి, నేను ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి ప్రార్థనలోనే ఉండా. మొన్న నైట్ అంతా నిద్రపోల, 1 గంట కాడ నుంచి 5 గంటల దాకా. ఈరోజు కాడ మరి 3 గంటల నుంచి 6 గంటల దాకా ప్రార్థన చేస్తూనే ఉండా. ఎందుకనంటే ఈ మానవ జీవితము గ్యారెంటీ లేదనమాట. దేవుడికి స్తోత్రం. 4 అంతరాస్తులు మంచి చర్చి కట్టాడు. మరి మంచిగానే దేవుడి దయబల బిడ్డలందరికీ చూసాడు. కానీ సడన్గా అని అంటే దేవుడు ఆయన పిలుచుకున్నాడు, బాగా కష్టపడ్డావు అయ్యేంత వరకు, వీళ్ళని నేను చూసుకుంటా, నువ్వు వచ్చి అని పిలుచుకున్నట్టుంటాడు అంతే. దేవుడికి స్తోత్రం. ఆ పిలుపును బట్టి మన మధ్యన అన్న లేడు. మరి నేను చాలా బాధపడుతున్నా. ఈ సమయంలో మనం చేసే సహాయం ఏంటంటే, మనిషికి తలోక 500 ఇస్తే నేను ఎత్తుకెళ్ళిస్తానని సావుకుని నేను కాదు. మరి ఏదో కసిన భీమి చాదుకుందామని అలాంటి చేసే దైవజనుడు నేను కాదు గనక, మీరందరూ చెయ్యెత్తినట్టయితే ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా, నీ దాసుడు నీ రాజ్యానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. నీ దాసురాల్ని నాయన, కుమారుని కుమార్తెను, సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు ఆదరించి మీ హక్కును చేర్చుకుని, అయ్యా మీరే తల్లిలా తండ్రిలా యజమానులా, అయ్యా నాయన నీ దాసురాలికి యజమానుల మీరుండి తండ్రి ప్రతి అవసరం నీ మహిమలో తీర్చండి. ముఖ్యంగా కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి అయ్యా. నా సంఘం పట్ల, నువ్వు ఇచ్చిన సంఘం పట్ల నేను చేసే సహాయము నీ సన్నిధిలో ఈ దీనుడు ప్రార్థన అయ్యా, ఈ దీనదాసుడు ప్రార్థన ఆలకించి అయ్యా, కుటుంబంలో నీ దాసుడు లేని లోటును మీరు భర్తీ చేసి మీరే సహాయం చేయి. మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి చాలా మధ్యన లేడని చాలా అంటే చాలా బాధ. రోజు అమెరికా నుంచి వాళ్ళ బామరిది ఒక ఆయన వచ్చాడు. డిసెంబరు పండగ టైంలో నన్ను పిలిచాడు. అన్నకు చాలా పెద్ద పెద్దవాడు తెలుసు. అయితే నేను అన్నాడు, నువ్వు రావాలయ్యా, నువ్వు వచ్చి వాక్యం చెప్పాలన్నాడు. నేను అన్న నాకంటే నువ్వు పెద్దవాడివి, మళ్ళా నీకు పెద్దవాడు తెలుసు కదా అంటే ఒకటే అన్నాడు, పేరుకు పెద్దోళ్ళే కానీ నీలాంటి పరిశుద్ధత వాళ్ళు కలిగలేరు. దేవుడికి స్తోత్రం. పేరుకి పెద్దోళ్ళే, గొప్పవాళ్ళే, డబ్బులుండే, కానీ నీలాంటి పరిశుద్ధత వాళ్ళకి లేదు. నీలో దేవుడు ఒక సిన్సియారిటీ నేను చూశాను, ఒక బలమైన ఆత్మకార్యాలు నేను చూశాను. నేను చూసింది నీలో ఇంకా ఏంటంటే మంచి ప్రార్థన నేను నీలో చూశాను. హల్లెలూయా. నువ్వు బ్యాంకులో డబ్బులు దోచుకున్నావు, లేకపోతే ఏడన్నా ఫ్లాట్ కొనుక్కున్నావు, లేకపోతే మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇలా ఏం చెప్పలేదండి. ఆయన దాన్ని బట్టి నన్ను ప్రేమించాడు గనుక, ప్రేమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఈరోజు చెప్పబడే వాక్యం ఏంటంటే, రాజుల గ్రంథములో ఓ దైవజనుడు చనిపోతాడు. దైవజనుడు చనిపోయిన తర్వాత ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పిద్దనంటే, అయ్యా నా భర్త మీ సావకుడు భక్తి కలిగినాడని మీకు తెలుసు కదా అని అడిగిద్ది. యథార్థ కలిగినాడు కదయ్యా మీకు తెలుసు కదా అని అడిగిద్ది. దేవుడికి స్తోత్రం. చెప్పాలి ఏమనిద్ది? చదువు ఒకసారి ఆ వాక్యం దగ్గర మైకి పెట్టుకుని. నీతి భక్తి దైవజనుడు లేనప్పుడు
ఆ సావుకుడు భార్య ఆయన వద్దకెళ్ళి అడుగుతూ ఉండిద్ది, ఈరోజు నువ్వు యేసయ్యని అడగలుగుతున్నావా అని చెప్పి ఒక ప్రశ్న మనకి. చదవమ్మ. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యము. అంతటా ప్రవక్త శిష్యులలో అంత ప్రవర్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఒకసారి గమనించండి. యెహోవాయందు భక్తి కలిగినడని నీకు తెలిసి ఉందని చెప్పి ఆ దైవజనుడిని డైరెక్ట్గా వెళ్ళి అడుగుతుంది. ఆ పాస్టర్ గారు బాగున్నప్పుడు సంపాదించుకున్నాడు కదా, ఆ పాస్టర్ గారు బాగున్నప్పుడు మంచి ఐశ్వర్యం కలిగినాడు కదా, అయ్యా మంచి పేరు కలిగినాడు చెబుతల్లా. ఏం చెబుతుంది భార్య వెళ్ళి? భక్తి గల్లవాడు ఆ విషయం మీకు తెలుసా లేదా? గమనించండి. ఆత్మీయంగా మిమ్మల్ని గద్దించిన మీ చేర్చి కొరకే, మీ కుటుంబాల దీవెని కొరకే. నా మాటకే మీరు లోబడపోతే పరలోక రాజ్యానికి వెళ్తానని గ్యారెంటీ ఉందా? దేవుడు సావుకుడిగా మిమ్మల్ని గద్దించినప్పుడు మీరే అంత బాధపడితే, ఒక మాట నేను చెబుతా, దేవుడు సన్నిధానంలో మనం నిలబడి ఆత్మీయంగా మనం ఎదగాలంటే ఏం చేయాలండి? వాక్యం చేత సరిచేయబడాలి. దేవుడి స్తోత్రం. ఏం చేయాలి? వాక్యం చేత సరిచేయబడాలి. ఎందుకు వాక్యం చేత సరిచేయబడాలంటే, బంగారం ఉంది, ఓ బిస్కొట్టెలోనో లేకపోతే ఒక కడ్డీలాగా ఉండేది అనుకో, దాన్ని ఆపణం తీసుకుని చెవుకో ముక్కో పెట్టుకోగలుగుతామా? ఎక్కడేయాలి? ఎక్కడేయాలి? నేణ పెట్టాలా? మనము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు శ్రమలో పడాలి, అగ్ని లాంటి సమస్యలోంచి పైకి రావాలి. దేవుడికి స్తోత్రం. అలాంటి శ్రమలలో మనం ఉన్నప్పుడు, ఆ శ్రమల ద్వారా వాక్యం మనం సరిచేస్తున్నప్పుడు, నాలో ఏమన్నా లోపం ఉందేమోనని మనం ఆలోచన చేసుకోవాలి. నా గురించి ఈరోజు వాక్యం ఉంది, నీ గురించే కాదు. ఈరోజు దైవజనుడు లేడు, సంఘ బిడ్డలందరూ కాడ బాధపడి నన్ను మాట అడిగారు, అన్న ఆదివారం మీరు వస్తారని అంటే, నేను అన్న పాస్టర్ గారు రమ్మనంటే నేను వస్తా. మళ్ళా నేను నా చర్చికి కానీ సంఘానికి కానీ ఎవరన్నా వస్తే మెడబట్టి అందరిలో నుంచి బయటికి దోత్తా. దేవుడికి స్తోత్రం. ఎందుకు? పాస్టర్ గారు లేడు కదా, మన మందిరం రమ్మని అనొచ్చు కదా, అవునా కదా? కానీ సంఘం ఎవరిది? ఒక మాట చెప్పండి అమ్మా. సంఘం ఎవరిది? దేవుడిది. దేవుడు సంఘాన్ని నువ్వు ఎలా పాడు చేస్తా? సంఘ బిడ్డలు ఎలా డిస్టర్బ్ చేస్తారు? ఇక్కడ రావద్దేడు ఉండొద్దు, వచ్చి వెళ్ళిపోవాలని. జాగ్రత్త. దేవుడి శాపానికి మనం గురవుతూ ఉంటాం. దైవజనుడి మీద ఏదన్నా ఒక మాట మనం చెబితే దేవుడి మీద విరోధంగా మనం లెగిసినట్టే. దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఆ సంఘానికి ఒకటే చెప్పా, ఆ సంఘస్థులందరూ నాకు తెలుసు. 7-8 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది, అన్నకి నాకు. నేను పోతే పైన 4వ ఫ్లోర్లో ఉంటాడు అన్న, ఆడ కూర్చుని బాలకేళ్ళు ఇద్దరం కూర్చుని సోఫాలో కూర్చుంటే ఆ కాఫీ కానీ ఏదైనా తెస్తే మరి తిని తాగి మిరలకుండా బయటకు వస్తూ ఉంటాం. అంత సన్నిహితంగా ఈ సోసలు అందరూ చూస్తూనే ఉంటారు, వాళ్ళ పిల్లలు కానీ. ఈ ఒకటే మాట చెప్పా, ఎక్కడికన్నా బయటికి మీరు అడుగు పెడితే మీ కుటుంబాలు ఏమవుతాయో తెలుసా? దైవజనుడు లేకపోయినా దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు లేకపోయినా, రేపు నేనే చనిపోయినా సరే ఈ సంఘంలో నుంచి ఎవరో కడుగు బయట పెట్టిన ఆయన చూస్తున్నాడు. మీకు పతనం అక్కడ ప్రారంభమైంది, అక్కడ స్టార్ట్ అయింది. నేనేం ఉండను అప్పుడు. మిమ్మల్ని ఖండించను. మిమ్మల్ని ఖండించేవాడు, మిమ్మల్ని నడిపించేవాడు ఒకరోజు తీర్పులో మీరు నిలబడతారు కదా, అప్పుడు ఇప్పుతాడు. నువ్వు చేసిన పని, నువ్వు చెప్పిన మాటలో, నువ్వు పలికిన ఓసులో మొత్తం ఇప్పుతాడు. ఇప్పినప్పుడు ఏమవుతాడు? చెప్పలేమవుతాము? అపవాది తన దోత కాగిన ఇప్పించినప్పుడు తీసుకెళ్ళి అగ్గిని గుండములో ఎగ్గాలు అక్కడ కాలుతూ ఉంటాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, గమనించండి. దేవుడు సంఘం అనగా, దేవుడు ప్రజలనగా, నీకు చేతనైతే మనం ఆత్మీయంగా బలపరచాలి. ఎవరిని అవమానకరంగా మనం మాట్లాడద్దు, ఎవరిని అవమానపరచొద్దు, ఎవరిని కించపరచొద్దు, ఎవరిని నొచ్చుకునేటట్టుగా మన మాట ఉండొద్దు. ఎందుకో చెప్పమంటారా? క్రీస్తు ప్రేమను మన కొరకు పంచి ఆ శిలువ మీద ఆయన మానవ ప్రాణం పెట్టాడు. ఏమని పంచాడు మన కొరకు? ఏమని పంచాడు చెప్పు? ఏం పంచాడు అమ్మా? ఎవరు చెప్పారు ఆ మాట? ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రేమను పంచాడు మన కొరకు.
కొరడాలతో కొడతారా, కొట్టుకోండి, కానీ నా బిడ్డలు నేను ప్రేమిస్తా. ముళ్ళు కిరీటం నెత్తి మీద పెట్టి సుత్తి తీసుకుని కొడితే రక్తనాళ బద్దలయ్యి కన్నుగుడ్డుల వరకే లాగిరి మేకులు. ఏమన్నా నోరు తెరిచి అడిగాడా? ఎంతగానంటే తన ఈపి నాగల సాళ్ళుగా దున్నబడింది. మోయలేని పాప శిలువ తన మీద భుజాల మీద పడేసి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే బదులు బలకలేదాయే ప్రేమ, అయ్యా నోరు తెరవ లేదాయ ప్రేమ, బదులు బలకలేదాయ ప్రేమ, అయ్యా నోరు తెరవ లేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. శిలువలో సాగింది యాత్ర, కరుణామయ నీ దయగల పాత్ర. హల్లెలూయా. నోరు తెరవలేదండి ఆ ప్రేమ. కొరడాలతో కొట్టిన నోరు తెరవలా, ముళ్ళ కిరీటం కొట్టి తల మీద పెట్టిన నోరు తెరవలా. ఇంకా లాస్ట్కి ఏం చేస్తారో తెలుసా? ఆయన్ని కట్టేసి ఒకడు చెనకలగాంతగా తంతాడు. చెప్పు, ఎవరు తిన్నారు చెప్పు అని అంటారు. పరిష్కాలాడుతూ ఉంటారు, అయినా నోరు తెరవల. ముఖం మీద కాండ్రించి తూ అని ఉమ్మేస్తారు, అయినా నోరు తెరవలేదండి. పిడిగుద్దులు గుద్దారో ఈ పెంత, ఏం మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. అక్కడ అంటాడు రాజు, పిలాతయ్యా నాకు అధికారం ఉంది, నేను రాజుని, నోరు తెరిచి ఒక్క మాట చెప్పు, నేను తప్పిస్తానంటే నా తండ్రి చిత్తమే నెరవేరు కాక. ప్రైజ్ లార్డ్. ఏం నెరవేరాలంట? నా తండ్రి చిత్తము. కుమారుడు నలగొట్టబడతా తండ్రికి ఇష్టమైందంట. మన కొరకు ప్రాణం పెడతాం ఆయనకి ఇష్టమైంది. మన కొరకు నలగొట్టి అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి, అయితే మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయలేం. దేవుడు సన్నిధికి టయానికి వెళ్ళలేం. దేవుడు మందిరములో ప్రతిరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు నేను అడిగాను, మాకు తెలియదు అంటారు. పోయిన వారం లైవ్లో చెప్పాను, ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉంది, పొద్దున పూట సాయంత్రం. ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నా, ప్రభువా నీ ప్రణాళిక ఇలా ఉందేమోనని చెప్పి. నిన్న ఒక అన్నిరాలు వచ్చి 2 గంటలు ప్రార్థన చేసింది, ఇదే పులిపేట మీద మోకరించి. ఆడ కింద కూర్చొని అక్కడ చేతులు వేసి మోకరించి 2 గంటలు ప్రార్థన చేస్తుంది. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, శ్రమ దినాలు 40 రోజులు కొంతమంది ఉంటారు దొంగలు, చికెన్ తినరు, నీసు తినరు, తర్వాత మళ్ళీ అన్నీ చెప్పాలి, అన్నీ తింటారు. జాగ్రత్త, దొంగ భక్తి మనకొద్దు. మనం బతికినంత వరకు నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు అయితే, నిజంగా మీకు సమయం ఉండి, అయ్యా మేము ఈ సమయంలో సాయంత్రము పొద్దురపూట పగలు మీకు ఏ టైంలో అయితే ఆ టైంలో ఆ రోజుకి ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకోండి. దేవుడికి స్తోత్రం. అది మీ ఇష్టం, చేసుకుంటే మీకు దీవెన. ఇప్పుడు రోజు నేను చేస్తున్నా, నాకు దీవెన. చెప్పండి, నాకు దీవెన, మీకు దీవెన. ఎక్కడెక్కడ నుంచి, ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. కానీ ఎంతమంది వచ్చినా ఆ భార్యకి ఆ భర్తను తెచ్చి ఇస్తారా? అమ్మ ఇస్తారా భార్యకి? ఇవ్వలేరు. కానీ ఒకరోజు ఆయన లేకపోతే నమ్మకంగా ఉండి సంఘాన్ని కాపాడితే ఒక దినాన ఆ భర్తనామా చూసిద్ది. గట్టిగా సప్ట్లు కొడదామా? ఆ భర్తనామా కన్నులారా చూసిద్ది. ఆ భార్యని ఆ పాస్టర్ గారి కాడ చూస్తాడు. ఎందుకంటే ప్రేమ దేవుడు బిడ్డలారా, ఒక నీతి యథార్థత ఎంతవరకు నేను కాపాడితే తెలుసా? లాస్ట్ అంతవరకు కాడ మనల్ని కాపాడుతూ ఉండింది. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నన్ను కాపాడాలంటే కష్టమే కదా అని అనుకుంటారు. కానీ నిన్ను నన్ను కాపాడే దేవుడికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు చదువుకుందాం, అదే రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము చదవండి. ఇప్పుడు ఆయన దైవజనుడి దగ్గరికి వచ్చి చెబుతుంది, అయ్యా నా భర్త మీరిద్దరూ మంచిగా ఉండాలని చదువుతుల్లా, లేకపోతే ఇద్దరు కలిసి ప్లాట్లు కొన్నారని చదువుతుల్లా,
ఇద్దరు కలిసి సంపాదించుకున్నారా అని చదువుతుల్లా. నేను లేకపోయినా రేపు మీ పాస్టర్ గారు నన్ను కొరకు దేవుడి సన్నిధిలో మంచి సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలి. ప్రైజ్ లార్డ్. అది నేను బతికే బతుకు, దాని కొరకు నేను బతుకుతున్నా. అంతేగాని నేను ఏదో కావాలనుకుంటే అడ్డదారులు సంపాదంటే బొచ్చడం, ప్రార్థన చేస్తే 10 రూపాయలని టికెట్ పెట్టాడు, బోళ్ళు మంది వస్తారు, బోళ్ళు మంది చేస్తా. కానీ నేను నరకానికి కదా పోయేది. ఏడబోతాను చెప్పాలి, అటు సంపాదిస్తే ఏడబోతాను. నా ధనము నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళందరిని తీసుకుని వెళ్తాను నరకానికి, నేను కూడా పోను మళ్ళా. ప్రైజ్ లార్డ్. ఏం చదువుతుంది దైవజనుడి దగ్గరికి వచ్చి? చదువు అమ్మ, మాటలు చదువు. నీ దాసుడు నా పెనిమిటి చనిపోయేను, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడు అతడు యెహోవా యందు భక్తి గలవాడని ఉండనని నీకు తెలిసే ఉన్నది. నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు. చాలు. నీకు ఆర్థికంగా శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నువ్వు యథార్థంగా ఒక సాక్ష్యము, ఒక ప్రార్థన చేసే బిడ్డగా మార్చబడాలి. ఏమన్నా చెప్పమంటారా? జోసఫ్ పండోడు ఇప్పుడు ఆయన చిన్నపిల్లడు కదా, కానీ ఏదైనా ఉన్నదే చెబుతాడు. అబద్ధం చెబుతాం ఆయన తెలుసా? చెప్పండి, తెలుసా? తెలియదు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము దేవుడికి నమ్మకంగా ఉండాలి. మనుషులు కాదు, మళ్ళీ నేను చెబుతున్నా, నాకు నమ్మకంగా ఉండారు, నాకు అది నమ్మకంగా ఉండాల్సింది. యేసయ్యకి నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎవరికి? యేసయ్యకి. ఆ దైవజనుడు లేడు, కానీ ఆ దైవజనుడు భార్య వెళ్ళి ఆ దైవ సావుకుతో అంటే, దయ్యా నా భర్త యెహోవా యందు యథార్థ కలిగాడని మీకు తెలుసు కదయ్యా. ఈ సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. ఎవరినో మోసం చేసి మనం తెచ్చుకున్నా, ఎవరో మనకిచ్చి మనం ఎగ్గొట్టినా, ఎవరో మనము తీసుకుని తిన్నే, అది మనకు దీవెన కానే కాదు. దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడు పెట్టారా, దేవుడు సన్నిధానంలో యజమాని లేకపోయినా నిన్ను నడిపిస్తున్నాడు, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడంటే యేసయ్య ప్రతి అవసరం తీరుస్తావు అన్నాడు. దేవుడికి స్తోత్రం. కనుక ఆ తర్వాత దైవ సావుకుడు చెప్పిన ప్రకారంగా అవి చేసిందా, తన ఇష్టారాజ్యంగా చేసిందా? ఈరోజు నేను చెప్పిన ప్రకారంగా చాలా తక్కువ చేస్తారు. మళ్ళీ అడుగుతారు, మేము దీవించబడలేదు పాస్టర్ గారు. అన్న, మేము ఎందుకు దీవించబడలేదు చెప్పాలి. పాస్టర్ గారు సావుకి నేను ఓ బ్రదర్ వెళ్ళాం. ఆ బ్రదరు నన్ను ఎప్పుడో చూసాడంట, నాకు పరిచర్య చేస్తున్నాడు. నాకు పరిచర్య చేస్తున్నాడు, మంచిగా ఉంది. లాస్ట్లో వాడికి ప్రార్థన సమయం ఇచ్చారు. లాస్ట్లో ప్రార్థన సమయం ఇస్తే వాడు ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? ఎక్కడ బొందలగడ్డలో స్పోషాన్ మాటికలో ఆడు చేసే ప్రార్థన ఏంటంటే, పరలోకమన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, మా శత్రువులను మేము క్షమించిన వేళలా నువ్వు మా పాపాలు క్షమించు. ఓకే, అంతవరకు మంచిదే. మాకు అనుదిన ఆహారం. ఎక్కడండి ఆహారం దయచేసేది? చెప్పండి, ఎక్కడ ఆహారం దయచేసేది? ఆడ అందరాన్ని చూస్తున్నారు చిత్రంగా. నా పక్కనే ఉన్నాడు, ఏందిరా ఇట్లా ప్రార్థన చేస్తున్నావు అంటే, అన్న నాకు ఏం ప్రార్థన చేయాలి అర్థం కాదు, అందుకే పరలోక ప్రార్థన వచ్చేసింది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడే ప్రార్థన చేయాలో నువ్వు ఇంకా ఎదగలేదు కనుక దేవుడు మాట, సావుకుల మాట నువ్వు నిజంగా వింటే దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. మనిద్ది అంటాడు, అయ్యా అమ్మా నువ్వు ఇంటికి పోయి నిజం చెప్పు, మీ ఇంట్లో ఏమీ లేవా? పాస్టర్ గారు నిజంగా ఏమీ లేదండి. నిజం చెప్పు. నేను కాడ అడుగుతా కొంతమందిని, అమ్మ మీ ఇంట్లో ఏమీ లేదని అంటే, బంగారం పెట్టుకుంటారు ఏమీ లేదని చెబుతారు, డబ్బులు కొన్ని దాచుకుంటారు ఏమీ లేవని చెబుతారు. అయితే దేవుడు నాకు అవి చూపిస్తామంటాడు. మరి లేవని చెబుతున్నారు ప్రభు అంటే, నువ్వు ఇత్తే తీసుకుందామని రా, నీ ఎగిరే లేవు కదా, నీ మనసు ఇచ్చేదే కానీ నీ ఎగిరి లేవు కదా, ఏం చేస్తా? ఇంకో పలానా సార్ డబ్బులు ఉండయి. ఒక ఆమె చీరల కింద పెట్టింది చక్కగా, కట్టల పొతికలు తక్కువలో తక్కువ ఒక 40-50 వేలు ఉంటాయి. ఏంది ప్రభు ఏమి లేవని చెబుతున్నానంటే, మరి ఇవన్నీ అక్కడ నువ్వు వేలు తెచ్చుకుంటామేంది? నేను తెచ్చుకోను కదా. ఆ దైవజనుడు చెప్పాడు, అమ్మా నీ వద్ద ఏమీ లేవా? ఏమీ లేవయ్యా. అయితే ఒక్క నూనె కొండ ఉంది. నూనె కాడేం లేదయ్యా, ఇదిగో కొద్దిగా ఉంది. ఎంత ఉందంట? కొంచెమే. అయితే దైవజనుడు చెప్పిన ప్రకారంగా ఆమె ఏం చేసిందంటే, ఇరుగు పరుగు వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మన పక్కన ఇంటి వాళ్ళు ఉంటారు, పాస్టర్ గారు పంపించాడు ఏదన్నా ఒకటి వేసి ఇవ్వమంటే ఇస్తారా? ఇరా కదా. ఆ పక్కన వాళ్ళు చెప్పారు అనుకో, తలొకటి వేసి వేస్తారు ఖాళీగా ఉండేవాళ్ళకి. ఇరుగు పరుగు వారు పాత్రలు అన్నీ నువ్వు తీసుకొచ్చి నీ ఇంట పెట్టుకుని నువ్వు తలుపేసి
బహిరంగంగా కాదు, చాలామంది ప్రార్థన చేస్తారు. ఏసు రక్తం ఏసయ్య ఏసయ్య ఆ తలుపు ఎందుకు తీర్థం ఎందుకు నువ్వు ప్రార్థన అంటే రోడ్డు అమ్మటి వెళ్ళేవాడు చూడాలి ఈ ప్రార్థన. కొంతమంది భర్త ఇంటికి వచ్చే టైం చేస్తారు, ఏ స్తోత్రం 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 ఆత్రం ఆత్రం. ఆడు పగలంతా సచ్చి ఆఫీసులో తిరిగి తిరిగి 10 మందితో మాట్లాడి ఇంటికి వచ్చే టయాన ప్రార్థన. ఒళ్ళు పగల కొట్టబుద్ధి వేసింది కదా ఎవరికైనా. పాస్టర్ గారు ఏందండి ఈ మాట, మరి ఇది బాగోలేదు, ఈ బాగోలేదు, మీకు ఈ బాగోవు. మీ కుటుంబాలు కట్టుకునేది నీ భర్త ఇంటికి వచ్చే టైం కాదు నీ ప్రార్థన. నీ కుటుంబం కట్టుకునేది నీ బిడ్డలో ఇంటికి వచ్చే టైం కాదు నీ ప్రార్థన. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, భర్త డ్యూటీకి వెళ్ళాడు, అప్పుడు నువ్వు కన్నీరు గార్చి నీ గుండెలు అలిసిపోయేటట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఈ ప్రార్థన ఉండదు. కానీ ఈ దైత్ర ఫోన్ ఒకటి వచ్చింది, రైతులు బగులు ఏడుండా ఏంది, కింద పడ్డావా మీద పడ్డావా తిన్నావా ఏం కొరండా పలసకొండేవా దగ్గరికొండేవా, ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పౌలు బంద్ చేసుకోండి. మీ కుటుంబాలు దీవించబడాలంటే, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మగోడు ఇంటికి వచ్చేప్పుడు కాదు నీ ప్రార్థన. ఎవ్వరు లేని టైంలో నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఆకాశం అయిపోయిన దేవుడు చూడాలి. హల్లెలూయా. ఎవరు చూడాలండి ఈ ప్రార్థన? మనుషులు వద్దా? చెబుతున్నా, మీ భర్తలు ఇంటికి వచ్చే టయాన మా మధ్య బిడ్డ యవన బిడ్డ ఉంది, మరి ఆ బిడ్డ కాడ కొంత అర్థమైద్దని మరలా చెబుతున్నానండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, మీ కుటుంబం మీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే భర్త ఇంటికి వచ్చే టయాన తినేది కానీ కతి షాయి కానీ నీళ్లు కానీ ఇచ్చి, ఇంకా మీకు శాతనైతే గట్టిగా దగ్గరికి తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుకోండి. అది మంచి పద్ధతి, మంచిగా ఉండదు. అంతేగాని ఇంటికి వచ్చే టయానికి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కదా, వాడికి ఇక మైండ్ ఎక్కిది. మైండ్ ఎట్లా ఉండిద్ది? మెంటల్గా మామూలుగా ఉండిద్ది. వాడికి బీపీ 270 ఉండిద్ది. ఆడు తంతోడో తెలియదు, తోతోడో తెలియదు, ఏం చేస్తాడు కాడ? బుజ్జగిచ్చే మాటలు మాట్లాడాలి భార్య. ఎలా మాట్లాడాలి? అయ్యా బయట నుంచి వచ్చావు, నీళ్లు తాగు, అన్నం ఏం తింటావా, దయా కూర్చో, దాయా తర్వాత చేద్దు పని, పని తర్వాత చేద్దు, రాయి కూర్చో, మంచిగా చల్లపరిచే చల్లటి నీళ్ళు లేకపోతే ఏదైనా ఆహారము ఏదైనా మంచిగా ప్రేంగిచ్చి అప్పుడు అడుగు. ఏమని? ఏమండి అందరూ వేసుకుంటున్నారు కదా, నాకు కూడా చేంజ్ చేపి, అప్పుడు అడుగు. చల్లబడి ఉన్నాడు కదా, ఏం మాట్లాడ్డా, ఉంటే చేపిస్తాడు, లేకపోతే నిదానంగా చూద్దామని అంటాడు. కాక మీద నువ్వు బయట నుంచి ఇదిగో ఇక అంతా నువ్వే డ్యూటీ చేస్తున్నావు, దేశమంతా హైదరాబాద్ సిటీని పోషించినట్టే మాట్లాడుతున్నావు. కొంతమంది మాట్లాడుతుంటే ఇలాంటి మాటలకు స్థానం ఇవ్వద్దు. ఆ దైవ దేవుడు చెప్పిన ప్రకారంగా ఆమె చేసింది. ఏం చేసింది? అన్ని పాత్రలు తెచ్చింది, ఒక్కో చొక్కు నూనె వేసింది. మళ్ళీ నూనె పాత్రలంతా నిండిపోయిన తర్వాత కాడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందామా చెప్పాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందమ్మా? చదువు, మైక్ ఉందిగా, బైబిల్ ఉంది చదువు. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియునుడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియచేయమని చెప్పాను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనను. అప్పుడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవింటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసుకొని ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతటా నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వాటితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. సాల్. హల్లెలూయా. ఎలా చెప్పింది? ఎలా చేసింది? పాస్టర్ గారు చెప్పినట్టు చేసిందా, ఆమె ఇష్టంగా చేసిందా? మీరు ఎలా చేస్తారో నేను మీకు చెప్పలేను, ఎందుకంటే మీరు నాకంటే పెద్దోళ్ళు. ఒక ఏమంటారు, 4 సార్లు వాక్యం విన్న వాళ్ళు 4 సార్లు తిరిగిన వాళ్ళకంటే చెప్పలేమంట. పెద్దోళ్ళు అంటారు తెలిసిన వాళ్ళకన్నా చెప్పొచ్చు, తెలియని వాళ్ళకన్నా చెప్పొచ్చు, కానీ
అటు ఇటు గానాలకు అసలు మనం చెప్పలేము. దైవజనుడు చెప్పిన ప్రకారంగా చేసింది మళ్ళీ సమృద్ధిగా ఉంది. మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి తిరిగి? ఈరోజు మన మందిరానికి అక్కడికి వచ్చే బిడ్డలందరూ కాడ మంచిగా ఉన్న తర్వాత పాస్టర్ గారు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగానే ముందు కనపడిన వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. నేను మనసులో బాధపడుతుంటా, ఒకప్పుడు ఇట దీవించబడ్డారు బిడ్డలు దేవుడి సన్నిధికి వచ్చి అని. మళ్ళీ అంతలో ఏమైతే తెలియదు, వాళ్ళు దరిద్రం అనుభవిస్తున్న కళ్ళారా చూస్తూ ఉంటా. దేవుడికి స్తోత్రం. వాళ్ళు దరిద్రం అనుభవిస్తాము. పోయిన గురువారం కాడ ఒక ఆమె వచ్చింది, దరిద్రత అనుభవిస్తూ వచ్చింది. సమృద్ధులు ఉన్నప్పుడు నేను లేను, 5-6 తులాలకు బంగారం కొనుక్కుంది, అప్పుడు నేను కనపడలా. మరి మంచిగా ఇల్లు కట్టుకుంది, మంచిగా బంగ్లా అన్నీ బాగుంది, అప్పుడు నేను కనపడలేదండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ డ్యూటీ తీసి ఆడ దూరంగా బారేసి ఏమీ లేని దరిద్ర స్థితిలో మళ్ళీ నేను గుర్తొచ్చా. నేను అప్పుడు అనుకున్నా, యేసయ్య మంచి మంచి వాళ్ళని తీసుకెళ్తాను, నన్ను కాడ తీసిపోయి దరిద్రం వదిలిపోయింది, బాధ లాకెందుకు, నా దగ్గరికి వచ్చే కేసులు అన్నీ ఇలాంటి కేసులు పంపిస్తావు అని ఓ రోజు బాధపడుతుంటే, ఇక 3 రోజుల తర్వాత ఆమె వచ్చింది. వచ్చి అంటుంది, ప్రైజ్ రాడు అన్న, ఎంత వినయంగా చెబుతుందో. ఆ ఓపిక ఎంత ఎదిగి ఇక్కడ కూర్చుని అన్న అడిగి చెబుతాడు, తెలచొక్క వేసుకుని అన్నని అడిగితే ఆమె ఎంత ఓర్పు మంత్రులు చెబుతాడు. ప్రైజ్ రాడు, హల్లెలూయా. ఇంత ఓర్చుకోలేదన్నమాట, నిలబడలేదు. తొందరపాటు మనిషికి, తొందర కానీ ఇక లేదా 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 పోతూనే ఉంటుంది. దేవుడు సన్నిధానంలో జాగ్రత్తగా గమనించండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక దినాన మనం అందరం ముగించుకునే వాళ్ళమే, కానీ దేవుడు సన్నిధిలో దైవజనుడు లేకపోయినా తన భార్య మంచి సాక్ష్యం ఇచ్చింది. ఆ దైవజనుడు లేకపోతే ఆ కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టలే. వాళ్ళు రోడ్ల మీద బోలా, వాళ్ళు అడుగు తినలేదండి. నీతిమంతుల సంతానం 10 తరాల వరకు తరగని ఆస్తి దేవుడు ఇస్తానని చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎన్ని తరాలు? 10 తరాల వరకు కాడ తరగని సంపద దేవుడు ఇస్తాడని చెబుతున్నాడు. మీరు నీతిమంతులుగా, మీ బిడ్డల నీతిమంతులుగా దేవుడు ఆశీర్వాదం చేత నింపబడాలనేది నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. హల్లెలూయా. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎందుకనంటే 10 తరాల వరకు అలాంటి ఆ దేవుని మీకు కావాలి, అలాంటి ఆశీర్వాదం మీరు పొందుకోవాలి. ఒక 4 నెలలు, ఒక 4 సంవత్సరాల దేవుని మనకి ఎందుకండి? దైవజనుడు లేకపోయినా ఆ కుటుంబాన్ని దేవుడు పోషించాడు చక్కగా. ఆ నూనె అమ్మితే అప్పులన్నీ తీరిపోయినాయి. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా మంచిగా కుటుంబం బాగున్నారు. కానీ మళ్ళీ అక్కడ దైవజనుడి దగ్గరికి వచ్చి అడుగుతుందయ్యా నేనేం చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు మంచి స్థితిలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా సంఘాన్ని, సావుకుణ్ణి వదులుకోవద్దు అని లేఖనాలు చెబుతా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతో దూరం నుంచో వస్తూ ఉంటారు బిడ్డలు, ఎంతో బాధతో వస్తూ ఉంటారు. మీ బాధ నేను ఎంత ఇదిగో ఇక్కడ చూపిస్తా, చిన్న పేపర్లో చూపిస్తాను. ఈ పేపర్ కాపాడుతుంది కదా, ఈ పేపర్లో కొంచెం కాడ ఇదిగో ఇది ఇంత కాడ నేను తీసేయలేను. కానీ నేను ఒక మాట నిజంగా చెప్తా, ఏంటంటే ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు బాధ నా దేవుడు మాత్రం ఖచ్చితంగా తీసేస్తాడు. దేవుడి స్తోత్రం. నేను తీసేయాలి కానీ నా దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. ఇప్పుడు అప్పుల వాడు వచ్చి తీసుకెళ్ళాడు, ఆ పిల్లల్ని తీసుకెళ్ళా. నా 2 చేతులు జోడించి మీ చెబుతున్న ప్రార్థన చేసుకోండి, ఆత్మీయంగా ఎదగండి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి. ఏదైనా సరే వాడు గుర్తుపెట్టుకోండి, రావాలనుకున్న బిడ్డలు ఎప్పుడన్నా మీరు రండి. ఇది దేవుడు మీకు ఇచ్చిన మీ మందిరం. ఇది ఎవరిది? ఇది మీది, నాది అనే భావంతో రండి. మేము ఆడ పోతున్నాము అక్కడికి ఈ భావంతో కాదు. ఆ మందిరం నాది అని కొంతమంది బిడ్డలు వచ్చి పరిచయం చేస్తారు. ఇక్కడ నాది అని చెప్పి అన్నీ చూస్తూ ఉంటారు, క్లీన్ చేసుకుంటూ ఉంటారు. దేవుడు నువ్వెంత ఆయన్ని ప్రేమిస్తావో, ఆయన మందిరాన్ని ప్రేమిస్తావో అంతగానే ఆయనకాడ నిన్ను ప్రేమిస్తావు అంటాడు. దేవుడి స్తోత్రం. ఒక కంపెనీలో నమ్మకంగా పనిచేసేవాడిని వదిలిపెట్టుకుంటారా? మంచి కాపాడుకుంటారా? యజమాని వదిలిపెడతాడండి కదా. ఆయనకు నమ్మకంగా ఉండే మీ జీవితాల కాడంతే. దూరం అవ్వు, ఆశీర్వాదానికి దూరం గారు, ఏ విషయంలో దూరం గారు, అన్ని విషయాలు మీరు కాపాడబడుతూ మీ పిల్లలతో సంతోషంగా, ఆనందంగా మీ కుటుంబాల్లో తరతరాల వరకు కాడ దీవించబడుతూ ఉంటారు. ఎవరి చేత తెలుసా? యెహోవా యొక్క హస్తపు నీడలో సురక్షితమైన రెక్కల సాటును మీరు భద్రపరచబడుతూ ఉంటారు. ఏ అపాయం మీ గుడారానికి రానివ్వడు దేవుడు, ఏ శ్రమ మీ గుడారానికి రానివ్వడు. ఏ సమస్య, ఏ శోధన వచ్చినా కానీ వాటన్నిటి నుంచి తన చెయ్యి అడ్డం పెట్టి నిన్ను కోడి తన రెక్కల చాటును పిల్లలు కాపాడినట్టుగా నన్ను కాపాడుతూ వస్తామంటాడు.
దేవుడి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రతి విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన సన్నిధానములో మనము యథార్థత కలిగి, నమ్మకం కలిగి, నీతి కలిగి, దైవజనుడు చెప్పిన మాట మీరు ఇన్నే వినిపోయినా కానీ వాక్యం వినండి. బైబిల్లో ఏమనుంది? ఎలీషా చెప్పిన మాట ఆమె చేసింది. మీరు కాడ ప్రార్థన ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఎప్పుడు చేస్తారు అమ్మా? జెసికాని అడుగుతా. జెసికా, ప్రార్థన ఎప్పుడు చేస్తామ్మా? ఆ, జాషువా ఇంటికి వచ్చే టైం ప్రార్థన చెయ్యి. ఆ టైం ప్రార్థన చేయమా తల్లి, నువ్వు చిన్న బిడ్డవి. ఎందుకనంటే ఇంటికి వచ్చే టయాన భార్యలు ప్రార్థన చేయమాకండి. స్కూల్ నుంచి బిడ్డలు ఇంటికి వచ్చే టయాన్ని మీరు ప్రేయర్లో కూర్చోవద్దు. రిక్వెస్ట్ చేసి చెబుతున్నా మీకు. ఇంకొక విషయం, మీరు సంతోషంగా ఉండాలనంటే పిల్లల విషయం, పిల్లలు ఉండే బిడ్డలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే ఇప్పుడు పిల్లల జనరేషన్ ఎంత డేంజర్గా ఉందో మీకు తెలియదు. నా నోటి చెప్పలేను, ఎందుకంటే కొద్దిగా ఉపవాసాల్లో నేను గడుపుతూ ఉన్నాను. అలాంటి మాట్లాడలేను. మాట్లాడితే నా నోరు ఏమైందో నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, చక్కగా భార్యతో ఇంటికి వచ్చే టయాన అన్యోన్యంగా కలిసి మాట్లాడుతూ సంతోషంగా ఉండండి. మీ పిల్లల ఇంటికి వచ్చే టయాన గమనించి వారికి కావాల్సింది చూసుకోండి. కుటుంబంలో ఎప్పుడైనా సరే మగ మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆడ మనిషి కొంచెం ఆగండి. ఆయన మంచిగా చల్లబడిన తర్వాత అప్పుడు వెళ్ళి అడగండి, ఎందుకు నా మీదకు వస్తున్నావు, నన్ను ఎందుకు అన్యాయంగా తప్పులేదు. నీ భర్తను మాట్లాడుకోవచ్చు. కనుక ప్రతి విషయంలో కాడ ముఖ్యంగా దేవుడి సన్నిధిలో మీరిద్దరు కలిసి కొంచెం పన్నా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుడి సన్నిధి అంటే మందిరానికి రండి నేను చెప్పను. మీ వీలైతే మందిరానికి రావచ్చు. మేము ఇక మాకు వీలు లేదంటే మీరుండే నివాసంలోనే సరే కాసేపు సమయం కేటాయించుకుని ఇద్దరు కలిసి ఏక మనసుతో ఒక గంట సేపు, ఒక అరగంట, ఒక 10 నిమిషాలు ఒక పాట పాడుకుని, ఒక వాక్యం చదువుకునే బిడ్డలైతే, చదువురాని బిడ్డలైతే ప్రార్థన చేసుకుని ఏక మనసు కలిగి దేవుణ్ణి మహింపరిచేవారుగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధిలో యథార్థత కలిగి, నమ్మకం కలిగి, ఆ దైవజనుడు భార్య తన కొరకు చెప్పింది. ఏమని చెప్పింది? నా భర్త యెహోవా దృష్టికి యథార్థం కలిగినాడని మీకు తెలిసేమో. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కాడ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నా దేవుడు ఆ రాజ్యానికి వారసులుగా ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదము, ఏ ఆశీర్వాదం మిస్ కాకుండా ప్రతి ఒక్క ఆశీర్వాదం మీరు పొందుకోవాలి. మీ కుటుంబాలు దీవించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాల క్షేమాభివృద్ధితో ఉండాలి. మీ ప్రతి అవసర క్రీస్తు మహిమైశ్వర్లు తీర్చునుగా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన సన్నిధానములో యథార్థత కలిగి, నమ్మకం కలిగి ప్రార్థన చేసుకోండి. దేవుడు సన్నిధిలో వర్ధిల్లండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆ వాక్యం కొరకు దైవజనరాలు ఆత్మీయ తల్లి ప్రార్థన చేసేది. ఆ తర్వాత దేవుడు శరీరము, ఆ తర్వాత తదుపరి మరి చిన్న భోజనం కార్యక్రమం కాడు ఉండిద్ది. ప్రార్థన చేయమ్మ వాక్యం కొరకు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీ స్తోత్రం 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 చెల్లిస్తున్న స్వామి, దేవానికి వందనాలు ప్రభా. ఇదిగోండి దేవాని స్తోత్రం. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ హస్తకృపల చేత దేవా సజ్జులకులు కంచె వేసి మీరు కాపాడినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. ఈ దినాన్ని చూడక ఎందరో కాళ్ళ గరుపులో గతించిపోయారు ప్రభా. అయా నీ స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కలు చేర్చి నీ మందిరంలో స్తుతించే ధన్యతను, ప్రార్థించే ధన్యతను ప్రభా మీరు మాకు దయచేసినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. స్వామి, పోయిన ఆదివారం ఇది వరకు నాయన జోసఫ్ పెట్టుకొని హాస్పిటల్ ఎంతో బాధతో వేదంతో ఉన్నాను స్వామి దేవా.